సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. వాక్య పరిచయం ఉన్న వారికి, మనందరికీ పరిచయమైన మాట, తరచు ఎన్నోసార్లు విన్న మాట, కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలు. ద ఎండ్ ఆఫ్ ఎ మ్యాటర్ ఈజ్ బెటర్ దెన్ ఇట్స్ బిగినింగ్ అని అన్నాడు. ఈ రాత్రి ఈ మాట మీ ముందు ఉంచడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, దైవదాసులు పెద్దలు మన సంఘ కాపరి గారు సాల్మన్ రాజు అయ్య గారు కూడా కార్య ఆరంభం కంటే కార్యాంతం వారు మేలుతో ముగించి వెళ్ళారు. ఖచ్చితంగా సందేహం లేనే లేదు ప్రియులు. అయితే ఈ రాత్రి కార్య ఆరంభం కాదు కానీ కార్య అంతమును మేలుగా ముగించిన 5 బైబిల్లో నుంచి మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నానండి. ఈ రాత్రి మనం వినాలనుకుంటున్న టాపిక్ పేరు ఏంటంటే, కార్యాంతమును మేలుతో ముగించిన 5. ఎంతోమంది ఉన్నారండి. ఈ రాత్రి మనకున్న సమయంలో ఒక 5 మీ ముందు ఉంచుతానండి. రక్షణ పొందటం ఒక ఎత్తు అయితే, దాన్ని చక్కగా ముగించటం, అది మేలుతో ముగించటం గొప్ప విషయం అండి. కార్యం ప్రారంభించటం ఎవరైనా ప్రారంభించగలరు, కానీ ముగించటం, అది కూడా ముగింపు మేలుకరంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. మన అంతము మేలుతో ముగించబడుతుందా, కీడుతో ముగించబడుతుందా, దుఃఖంతో ముగించబడుతుందా, సంతోషంతో ముగించబడుతుందా, బలా నమ్మకమైన మంచి దాసుడా అనే బిరుదుతో ముగించబడుతుందా, చెడ్డదాసుడా అనే ముగింపుతో ముగించబడుతుందా? స్వపరీక్ష చాలా అవసరం ప్రియులలో. ముఖస్తుతి కాదు కానీ నాకంటే మీ అందరికీ బాగా విదితమైన పరిచయం సంఘ కాపరి గారు కార్యాంతం ఖచ్చితంగా వారి అంతము మేలుకరంగానే ముగించారు ప్రియులను. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట కూడా ఇదే. ప్రారంభం పెద్ద గొప్ప కాదండి. స్కూల్స్, కాలేజీలు, కాన్వెంట్లు ప్రారంభించబడ్డాయి. ప్రారంభంలో బాగానే వెళ్తున్నారు, కానీ తర్వాత ఒక వారం తర్వాత హోమ్ సిక్ అని, తర్వాత నేను వెళ్ళను మమ్మీ అని. ఎడ్యుకేషన్ స్టార్టింగ్ కాదు, ఎండింగ్ ముఖ్యం ప్రియులు. జాబ్ ట్రయింగ్లో స్టార్టింగ్ ప్రయత్నాలు కాదు, పొందిన దాకా చేయడం అది శ్రేష్టమైంది. 6 కాలం పంట వేసే రైతు కూడా ప్రారంభం దున్నటం గొప్పదనం కాదు. కష్టాలకి నష్టాలకి ఓర్చుకుని మొబ్బులు పట్టిన, తడిసిపోయిన, నష్టం వచ్చినా దాటికి సిద్ధపాటుగా ఉండి మిగిలిన గింజతోనే సంతృప్తిగా ఉండడం మేలది. కుటుంబంలో కూడా స్త్రీ అయినా, పురుషుడైనా, యవ్వనస్తుడైనా, వృద్ధులైన ఎవరైనా దేవుడిచ్చిన పరిధిలో ఉన్నంతలోనే శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తూ అటు మనుషుల దయ, ఇటు దేవుని దయ సంపాదించుకుంటూ మన ఎండింగ్ మేలుతో క్లోజ్ చేయడం చాలా మంచిది. అందుకే బైబిల్ కార్యాంతమే మేలు ప్రియులు. కార్యాంతం మేలుగా ఉండాలంటే సహనం ఉండాలి ప్రియులు. కార్యంతో మేలుతో ఉండాలంటే నిలకడ ఉండాలి. కార్యంతో మేలుగా ఉండాలి అని అంటే నీకున్న సహనం, నాకున్న నిలకడ ఒక ఎత్తు అయితే, వీటికి అస్సలైన గొప్ప వ్యక్తి సహాయపడాలి. ఆయన పేరే నజరుడైన యేసు ప్రియులారా. కారణం ఏంటంటే, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాస
అర్థమే కదా. యెహోవా పట్టణమునకు కావలి కాయని ఎడల రాత్రి మగళ్ళు మెలుకుతో ఉండి కావలి కాయు వారి ప్రయాస. అర్థమే కదా. నాకుంటుంది, నీకుంటుంది. మనం కూడా సాల్మన్ రజాయి గారి లాగా కార్యంతో మేలుగా ముగించాలి ప్రభువా. కానీ మన సహనం, మన నిలకడ, మన ఓర్పు, మన చదువు, మన జ్ఞానం, మనకున్నది ఏది పనికిరాదు. కానీ వీటన్నిటికి తోడు ఏముండాలంటే దేవుని యొక్క తోడు, నడిపింపు ఉండాలి ప్రియులారా. ఇలాంటి వారు బైబిల్లో ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ రాత్రి మనకున్న క్లుప్త సమయాన్ని బట్టి ఒక 5 వారి ఆరంభమేమో కానీ వారి అంతము చక్కగా మేలుతో ముగించబడిందండి. వారి అంతము మేలుతోనే క్లోజ్ చేయబడింది. అలాంటి భక్తులు ఈ రాత్రి నేను ఒక 5 మీ ముందు ఉంచుతాను ప్రియులారా. దేవుడు మనం చేసే పనులు ఎలా ప్రారంభించామా అని మాత్రమే చూడండి. ఆయన ఎక్కువ చూసేదంటే ఈ వ్యక్తి ఎలా ముగిస్తాడో చూద్దాం అని ఆయన ఆకాశం నుండి కనిపెడుతున్నాడు ప్రియులారా. ఇల్లు కట్టేటప్పుడు, పునాది వేసేటప్పుడు గందరగోళం, శ్రమ, గోతులు, అక్కడ రాళ్ళు, ఎక్కడ రాళ్ళు, అక్కడ ఇసుక, అంత డిస్టర్బెన్స్గా ఉంటుంది ప్రియులు. కానీ ముగించిన తర్వాత చూడండి, చక్కగా ఆ కట్టడంలో ఆ పెయింటింగ్స్, ఆ ద్వారాలు, ఆ డెకరేషను ఎంత బాగుంటుందో. ఇది మేలు. పునాది వేసేటప్పుడు చిందరి వందరిగా కనపడుతూ ఉన్నది కార్యంతో ఇల్లంతా క్లోజ్ అయినప్పుడు ఆ కనిపించే ఆనందమే వేరు ప్రియులరా. అందుకే శత్రువులు కూడా శత్రువుని ఏమంటారో తెలుసా? నీ అంతు చూస్తా అనుకుంటున్నావేమో అంటారు ప్రియులు. శత్రువుకు కూడా ఏం కావాలో తెలుసా? అంతమే కావాలి. దేవునికి కూడా ఏమో కావాలో తెలుసా? అంతమే కావాలి. వయసులో పెద్దవాళ్ళం అయిపోయి మన పిల్లలను కూడా సెటిల్ చేయాలంటే వాళ్ళు కూడా కోరుకునేది ఏంటో తెలుసా? డాడీ మన ముగింపు ఎలాగిస్తాడో, మనల్ని ఎలాగ బ్లెస్డ్ లైఫ్లో తీసుకొని వెళ్తాడో, ఎలాంటి కాపురాలు, ఎలాంటి మనల్ని సెటిల్ చేయడానికి డాడీ మమ్మీ ఎంత ప్రయాసపడతారో వాళ్ళకి కావాల్సింది అంతవేనండి. అందుకే బైబిల్లో చాలామంది భక్తులు కూడా పాట రాసుకుంటూ ప్రార్థన చేస్తూ అంటారు, తెలుపుము నా అంతము ఎట్లుండున్నది అని అంటారు కదా. మా దినములు లెక్కించు జ్ఞానము మాకు నేర్పు అని అంటాడు మోషే కీర్తన రాస్తూ ప్రియులరా. కనుక నా అంతం ఎట్లుంటుందో తెలుపయ్యా దావీదు భక్తుడు అంటాడు ప్రియులరా. కనుక సాల్మన్ రాజాయి గారు అంతం ఖచ్చితంగా నో డౌట్ ప్రియులరా, నాకంటే మీకు బాగా తెలుసు. మేలుకరంగా ముగించిన గొప్ప దేవుని దాసులు. ఆమెన్ అన్నాడు బిగ్గరగా. మరి వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాత్రి వారు చివరి దినాల్లో ఇష్టపడి ఏర్పాటు చేసుకున్న ఈ సభ, ఈ ప్రత్యేకమైన కూడిక ద్వారా మరి నీ మేలుగా నా మేలుగా మన కార్యంతో, మీరే కార్యం మొదలు పెట్టారు ఐ డోంట్ నో, నాకు తెలియదు, కానీ మన కార్యాలన్నీ కూడా మేలుకరంగా ముగించబడును గాక. ప్రియులరా, మన జీవితంలో శ్రమల గుండా వెళుతున్నప్పుడు ప్రారంభం కష్టంగా ఉన్న దేవుని చిత్తం దాన్ని ముగింపు ఆశీర్వాదకరంగా ముగించాలనే దేవాది దేవుడు ఆశపడుతున్నాడు ప్రియులరా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెప్పే మాట ఏంటో తెలుసా? నేను స్టార్టింగ్ ఎలా రక్షణ పొందాను అదొక ఎత్తు అయితే ఆయన క్లియర్గా రాస్తాడు. ఏంటో తెలుసా? నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగును ఏం చేశాడట? నా పరుగును ఏం చేశానండి? కడముట్టించి తిని. ఎంత మేలుకరమైన సాక్ష్యం ఇచ్చాడండి. అంటూ తిమోతితో కూడా అంటాడు, నువ్వు కూడా నీ యొక్క పరుగుని ఎలా ముట్టించాలో తెలుసా? చక్కగా మేలుకరంగా ముగించబ్బాయి. కనుక దేవుని సన్నిధిలో ఒకప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు హింసకుడు, హానికరుడు, దోషకుడుగా ఉన్న ఆయన ప్రారంభం ఉంటాడో తేలిపోతాడో అని అందరూ అనుకున్నారట. కానీ యేసును వెంబడించిన శిష్యులందరికంటే అసలైన దిట్టగా నిలబడి అలాంటి హింసకుడైన సౌలు పౌలుగా మార్చబడి దేవుని కొరకు శిరస్సును నరికి ఛేదించుకొని దేవుని కొరకు హతసాక్షిగా మారే అంతగా మేలుగా ముగించబడింది ఆయన జీవితం ప్రియులారా. కనుక కార్యారంభము కంటే ఏం మేలండి? కార్యంతం మేలు. పిలిపిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. అది చదువుకుని ముందరికి వెళ్దాం ప్రియులారా. పిలిపిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో బైబిల్ చెప్పే మాట ఏంటంటే, మీలో ఈ సత్క్రియ ఆరంభించిన నాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఆమెనండి. ఇంకోసారి, మీరు సత్క్రియ, అదే కార్యం మంచి కార్యం ఆరంభించడం మంచిదే. ఆరంభించిన నాటి నుండి అక్కడ క్లియర్గా రాయబడింది. ఎప్పటి వరకు కొనసాగించాలో తెలుసా? ఎప్పటి వరకు కొనసాగించాలండి? ద డే ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు దినము వరకు దాన్ని ఏం చేయాలంట? మధ్యలో డ్రాప్ అవ్వటం మనకి నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది ప్రియులరా. మధ్యలో నువ్వు విడిచిపెట్టడం, అందులో బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. ఒకటంట, ఒక గోపురాన్ని కట్టించగోరి ముందుగానే లెక్కలేసుకోవాలి, లేకపోతే అది ముగించకపోతే చూసేవాళ్ళు ఏం చేస్తారంట?
అపహాస్యం, ఎగతాళి చేస్తారని బైబిల్లో ఉంది ప్రియులరా. ఒక గోపురం కట్టించడానికే ఎగతాళి చేస్తే అసలైన గోపురం ఏంటో తెలుసా? మన హృదయమే దేవుని గోపురం ప్రియులరా. దేవుడిచ్చిన ఆధ్యాత్మిక జీవితం ఒక గోపురం. ఇది చక్కగా ముగించడానికి ముందే ప్రణాళిక ఉండాలి. అందుకే కార్యారంభము కంటే ఏది బెటర్ అంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చివరిలో ఉంటుంది కదా, మరణము వరకు నమ్మకముగా ఉండు. ఇది కార్యాంతం మేలుగా ముగించబట్టు అండి. మరణం వరకు కూడా నమ్మకంగా దేవుని కొరకు ఉంటే అప్పుడట నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని బైబిల్ చెప్తుంది ప్రియులారా. అందుకే నమ్మకమైన బల మంచి దాసుడా, మరణము వరకు నమ్మకంగా ఉంటే ప్రకటన 2:10లో ఉంటుంది. ఆయన ఇచ్చేది ఏంటో తెలుసా? జీవ కిరీటం అనండి. ఏ కిరీటం అండి? ఇక్కడ జీవాన్ని పోగొట్టుకున్న అసలైన జీవ కిరీటం మరణం తర్వాతే ఉంది. ఖచ్చితంగా మరణము వరకు నమ్మకంగా ఉండి కార్యాంతాన్ని మేలుగా ముగించుకున్న వారు ఈ జీవ కిరీటాన్ని పొందుకుంటారు ప్రియులరా. కార్యాంతము ఎందుకు మేలుగా ఉంటుందో తెలుసా అండి? మనందరికీ పరిచయమే. ఒక చిన్న విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు కనపడదు, కానీ అది ఎదిగి మొక్కై తర్వాత పెద్ద చెట్టు అయి దాని నీడలో ఎంతమంది మనుషులు కింద కూర్చుంటారు, దాని నీడలో ఎంతమంది పక్షులు ఆ చెట్టు మీద ఉంటారో ఇది మేలుకరంగా ముగించదు. అలాగే మన జీవితంలో కూడా ప్రత్యేకించి సాల్మన్ అయ్య గారి ద్వారా వారి భౌతికమైన పరిచర్యలో బలా నమ్మకమైన మంచి దాసులుగా రిటైర్ అయ్యారు. దేవుని పనిలో కూడా ఈ రోజున వారు నాటిన విత్తనమే ఈ రోజున వృక్షంగా ఇక్కడ కూర్చున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే వారికి కలిగిన మనస్సు మీరును కలిగి ఉండు. ఎందుకంటే వాక్యంలో చెప్తుంది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండమని బైబిల్ చెప్తుంది. ఇట్స్ ఎ మోడల్ ప్రియులరా. ఇది మాదిరి అని అన్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఊరక అనలేదు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు ఎవరినండి? నన్ను పోలి నడుచుకోమంటాడు. మేలుకరంగా ముగిస్తాను నేను, నాకు నమ్మకం ఉంది కనుక మీరు నన్ను పోలి నడుచుకోవాలి. కనుక కార్యారంభము కంటే ఏం మేలండి? కార్యాంతమే మేలు. వెళదాం. ఇప్పుడు నేను 5 విషయాలు లోపటికి అంత లోతైన వివరణలోనికి వెళ్ళను, కానీ నేను వారిని పరిచయం చేస్తాను. బైబిల్ పరిచయం ఉన్న మీ అందరికీ వారి విదితమే ప్రియులరా. కార్యాంతము మేలుతో ముగించారు. వారిలో నెంబర్ 1 ఆదికాండంలోనికి ఒకసారి రండి. 6వ అధ్యాయం. ఆదికాండంలోనికి ఒకసారి వస్తే 6వ అధ్యాయము 22వ వచనంలో కార్యాంతము మేలుగా ముగించిన శ్రేష్ఠుడైన భక్తుడు మనకు అక్కడ కనబడతాడు ప్రియులారా. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనములో, నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము ఎలా చేశాడంటండి? యావత్తు చేశాను. అయిపోయింది ఇక. He was closed. యావత్తూ చేశాడట. అంటే కార్యారంభము కంటే కార్యాంతము మేలుగా ముగించిన మనం వినాలనుకున్న 5 వ్యక్తుల్లో నెంబర్ 1 మొదటి వ్యక్తి ఎవరంటే నోవహు. అమ్మ అందరూ మాట్లాడండి. ఎవరండి? నోవహు. కార్యారంభం ఎప్పుడు ప్రారంభించాడంటే 120 years బ్యాక్ ప్రారంభించాడండి. 120 సంవత్సరాల క్రితం ప్రారంభించాడు. ఆసక్తి, అప్పుడున్న ఆసక్తి ఆ తర్వాత మధ్యలో డౌన్ఫాల్ అవ్వాల, మధ్యలో ఇంట్రెస్ట్ కోల్పోలా, విసుగు రాల, ప్రజలు వేధిస్తున్నా, ఏమయ్యా నోవాహు నీకు పిచ్చి పట్టిందా? ఏం జలప్రళయం? ఇంతకుముందు భూమి మీద ఎప్పుడు జరగలేదు కాబట్టి జలప్రళయం ఎలాగుంటుందో ఆనాటి మనుషులకు తెలియలా. కొత్త విషయం చెప్తున్నా నమ్మలా. అయినా సరే ఆసక్తి కోల్పోలా, విసుగు రానివ్వాల. దేవుని మాట వైపే దేవుడు ఒక పని అప్పచెప్పాడు, దేవుడు ఒక నా కార్యాన్ని అప్పచెప్పాడు. 120 సంవత్సరాల క్రితం నుండి ఒక ప్రక్కనేమో ప్రజలందరికీ ప్రకటన చేయమన్నాడు, మరో ప్రక్కనేమో ఏం సిద్ధం చేయమన్నాడు అండి? చెప్పండి, ఏం సిద్ధం చేయమన్నాడు? ఓడ సిద్ధం చేయమన్నాడు. ప్రకటనలో అలు పెరగల, సిద్ధపాటులో అలు పెరగల. వింటున్నారే అమ్మ? ప్రకటనలో అలు పెరగల, సిద్ధపాటులో అలు పెరగల. సిద్ధం చేస్తూ ఉన్న టైంలో స్ట్రైన్ అవ్వాల, ప్రకటన చేసే టైంలో స్ట్రైన్ అవ్వాల. ఓడను సిద్ధం చేసే విషయంలో దిగజారిపోలా, ప్రజలు వేధిస్తున్న, అపహాస్యం చేస్తున్న డౌన్ అయిపోలా. ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు. ఎప్పటిదాకంటే 120 సంవత్సరాలైనా సరే ఆయన యావత్తూ చేశాడట. కార్యాంతాన్ని మేలుగా ముగించాడు ప్రియులారా. ఎంత ఓర్పు ఉందండి, ఎంత సహనం ఉంది నోవహులో. ఇవన్నీ చేస్తున్న కుటుంబ బాధ్యత ఎంత గొప్పదండి. 3 కుమారులు ఉన్నారు, 3 కోడళ్ళు ఉన్నారు, ఒక శ్రీమతి ఉంది. కుటుంబం అంతా చివరికి ఆ 8 మంది తప్పితే ఆ వాళ్ళలోనికి ఇంకొక మనిషి అన్న ఒకటి రాలేదండి.
ఒక పక్కన జనానికి చెప్తున్నాడు, ఒక పక్కన ఓడా సిద్ధం చేస్తున్నాడు, మరో పక్కన తన ఇంటికి కూడా చెప్పుకుంటున్నాడు. ఎంత సహనం, ఎంత ఓర్పండి. ఇచ్చిన వాటన్నిటిని కంప్లీట్ చేశాడు. అసలు ఇవన్నీ ఒక ఎత్తు, ఇంటోళ్ళకి చెప్పుకోవడం ఎంత గొప్ప సంగతి అండి. ఈ రోజున అందరు మాట వింటున్నారు ఏమో, కానీ ఎవరు మాట వింటలేదమ్మా? చెప్పాలి, ఎవరు మాట వింటలా? అందుకే అప్పుడప్పుడు అంటాం, బయటోడన్నా నా మాట వింటున్నాడు కానీ కడుపును పుట్టినోడు నా మాట వింటలేదని ఒక తల్లి వేదన పడుతుంది ప్రియులారా. కానీ నోవాహు చూడండి, ఎవ్రీథింగ్ కంప్లీటెడ్, ఎవ్రీథింగ్ విల్ బి డన్. జనానికి విసుగుదల లేకుండా చెప్పేసాడు, ఓడనేసి విసుగుదల లేకుండా సిద్ధం చేసేసాడు, కుటుంబాన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాడు. కుమారులు వింటే కోడళ్ళు వింటారా? కానీ కోడళ్ళు కూడా విన్నారండి. కోడళ్ళు వింటే కుమారులు ఉంటారా? కుమారులు కూడా ఒకడుంటే లాస్ట్ వాడు వింటాడా, లాస్ట్ వాడు వింటాడు, మిడిల్ వాడు వింటాడా? అందరు విన్నారు. సరౌండెడ్, సరెండర్ టు గాడ్. కార్యాంబము కంటే కార్యాంతాన్ని మేలుగా ముగించిన నోవాహు ప్రియులారా. అందుకే అతని కుటుంబం మాత్రమే రక్షించబడింది. స్టిల్ నౌ భూమి మీద ఏ దేశమైనా సరే ఈ రోజున ప్రజలందరూ నోవాహు ముగ్గురు కుమారుల నుంచి వచ్చిన జాతే. తెల్లోళ్ళైనా, నల్లోళ్ళైనా, అమెరికా అయినా, ఇంగ్లాండ్ అయినా, జపాన్ అయినా, స్టిల్ నౌ ఈ రోజుకి వారి ద్వారా ప్రపంచం అంతా నిండిపోయిందండి. కారణం ఏంటో తెలుసా? దేవుడు అప్పగించిన కార్యాన్ని ప్రారంభం గొప్పదా, ఆరంభ సోనత్వం కాదు, ముగింపు దీనత్వంతో ముగించాడు నోవాహు ప్రియులారా. అందుకే నోవాహు తరములోనే అతని వంటి నీతిమంతుడు మరొకడు లేడు అని వెల్ టెస్టిమోనీ అండి, మంచి సాక్ష్యాన్ని నోవాహు సంపాదించుకున్నాడు ప్రియులారా. కనుక మన జీవితంలో కూడా ఇలాంటి ప్రభువా, నేను నా ముగింపు, నా కార్య అంతము నువ్వు నాకేం అప్పచెప్పావో అదిగో నోవాహుకి ఎన్నో అప్పచెప్పావు. ఓడ సిద్ధపాటు, సువార్త ప్రకటన, కుటుంబాన్ని కూడా సంరక్షించుకోమని ఆయన కార్య అంతము వరకు మేలుగా ఉన్నాడు. ఇది ఒక పరుగు పందెంలో బాగా పరిగెత్తున్నాడు, ఇక కన్ను మూసి తెరిచే లోపు లైన్కి వచ్చేస్తాడు. ఈ లోపు మిడిల్ డ్రాప్ అయ్యాడు అనుకోండి, అతను పరిగెత్తిందల్లా ఏమవుతుంది? వృధా అయిపోతుంది కదా. అప్పటి వరకు కొట్టిన చప్పట్లు ఏమవుతాయి? అప్పటి వరకు అతని దేశం వాళ్ళు అంత డబ్బు ఖర్చు పెట్టి, అన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆ దేశానికి పంపిస్తే ఆ దేశం పరువు మర్యాద ఏమైపోవాలి? మిడిల్లో ఎంత బాధ వచ్చినా, ఏదొచ్చినా లైన్ గీత వరకు కూడా ఎంత కార్యాంతాన్ని మేలుగా ముగిస్తే ఆ ప్రైజ్ తీసుకుంటాడో. కుమ్మరి కూడా తన చేతిలో మట్టి తీసుకొని సారె మీద పెట్టినప్పుడు ఎలాగుంటుంది? ఒక చూడటానికి అయోగ్యంగా కనపడుతుంది, కానీ చక్కగా డిజైన్ చేసేటప్పుడు కార్య అంతమే మేలండి. రెండో వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కార్యారంభము కంటే కార్యాంతమే మేలు. నెంబర్ 2, ఎవరండి అంతాన్ని మేలుకరంగా ముగించిన వ్యక్తి? అపోస్తుల కార్యముల్లోనికి ఒకసారి రండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములకు ఒకసారి రాగలిగితే 41వ వచనాన్ని ఇష్టంగా స్పష్టంగా చదువుకుందామండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్టిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. అయిపోయింది పని. అక్కడ చేర్చబడుతూ కంటిన్యూస్ లేదు, ఇక్కడ అయిపోయింది పని, ముగించేసాడు ఈయన. రెండవదిగా కార్యాంతమును మేలుగా ముగించిన గొప్ప వ్యక్తి ఎవరంటే సైమన్ పీటర్, సీమోను పేతురు అనండి. ఎవరండి? సీమోను పేతురు. ఈయన ప్రారంభం ఎలాగుంటుందో నేను మీకు చెప్పాల్సిన పని లేదు, బైబిల్ పరిచయం అయిన వాళ్ళు. కనీసం వస్త్రాలు ఎలా కట్టుకోవాలో కూడా తెలియని అన్ఎడ్యుకేటర్, ఎలా మాట్లాడాలో తెలియని, ఒక లాంగ్వేజ్ పదకోశం వాకుబులరీ ఎలా ఉపయోగించాలో కూడా తెలియని ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అండి. ఇలాంటి వ్యక్తి అట ఒకరోజు ప్రసంగం చేస్తుంటే ఆ ప్రసంగానికి, ఆ ఒక్క మెసేజ్కి ఎన్ని వేల మంది బాప్టిసం తీసుకున్నారంట? 3000 మంది బాప్టిసం తీసుకున్నారంట. ఆ పేతురు జీవితంలో కార్యారంభము కంటే కార్యాంతము ఎంత మేలుగా ముగించాడండి. ఈలోపు ఎన్ని బాధలు వచ్చినాయి, బంధాలు బరువులు లేకపోలేదు. చివరికి ఈయన జీవితంలో 12 మంది శిష్యులు ఎవరు మూట కట్టుకోలేని అవమానాన్ని కూడా మూట కట్టుకున్నాడు. ఏంటో తెలుసా? యేసు ప్రభువును నువ్వెవరవో నాకు తెలియదని ఎన్ని మార్లు అబద్ధం ఆడిన వ్యక్తి అండి. 3 మార్లు నువ్వెవరవో, ఐ డోంట్ నో హూ ఆర్ యూ. యేసుతోనే ఉండి, యేసుతోనే పెరిగి, యేసు ముందు సరైన కుడి భుజంగా నేను లేకపోతే యేసు ప్రభు లేడు అన్నంతగా ఉన్నాడు ఈయన. కానీ ఏమైపోయాడండి? గెత్సమనే తోటలో పట్టుకోగానే పారిపోయింది ముందు ఈయనే.
కార్యాన్ని ప్రారంభించాడు కానీ డ్రాప్ అయిపోయి మధ్యలో అసలు యేసు ప్రభువుని అక్షరాల ఆయన ఎవరో నాకు తెలియదు ఒకటి కాదు 3 times బొంకిన ఇలాంటి పేతురేనా ముగింపు లాస్ట్లో ఒక్క మెసేజ్కి 3000 మంది రక్షణ పొందింది. ఎంత చేంజ్ అండి. ప్రభువా నా ప్రారంభం డౌన్ అయిపోయిందయ్యా, నా మధ్యస్థం అసలు గందరగోళం అయిపోయిందయ్యా. అల్ప విశ్వాసము యేసు ప్రభువును పక్కనే పెట్టుకొని సముద్రం మీద నడుస్తూ ఉంటే 2 అడుగులు వేసాడో లేదో అవిశ్వాసంతో మునిగిపోయిన పేతురు ఒకనాడు దేవుని ఆత్మచేత నింపబడి 3000 మంది మారు మనసు పొందేటట్టుగా ప్రసంగం చేశాడంటే ఎంత కార్యాంతం మేలుగా ముగించబడింది. సాధారణమైన జాలరి అయిన వ్యక్తి, యేసుక్రీస్తుకి అత్యంత ఆప్తుడుగా ఉన్న వ్యక్తి అయి ఉండి కూడా భయంతో ఒకానొక రాత్రి ఎరుగునని 3 సార్లు అడిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఎప్పుడైనా బలంగా కార్యాంతమును మేలుగా ముగించుకోవాలని ఎప్పుడు డిసైడ్ అయ్యాడో తెలుసా? మేడగదిలో దేవుని ఆత్మను పొందినప్పుడు. యేసు ప్రభు వారు శారీరకంగా ఆరోహణమై వెళ్ళిపోయారు. ఈ దినాన్ని కూడా సాల్మన్ రైజ్ అయ్యగారు శారీరకంగా మన మధ్య నుంచి ఆరోహణమై వెళ్ళిపోయారు. ఒకవేళ ఇప్పటిదాకా నువ్వు కూడా పేతురు వలె గజిబిజిగా అల్లకల్లోలంగా అటు ఇటు ఎరుగని స్థితిలో అల్ప విశ్వాసిగా, అపనమ్మక విశ్వాసిగా, భయంతో కూడిన విశ్వాసిగా ఉన్నావే. పేతురు ఇప్పుడు యేసుప్రభు ఆరోహణమై వెళ్ళి పరిశుద్ధాత్మ కొమ్మరించబడినప్పుడు నేనేనా ఇలాగ ఉండాల్సింది? నో, చేంజ్ వచ్చేసింది ఆయనలో. అయ్యగారు కూడా మన దగ్గర నుంచి శారీరకంగా ఎత్తబడిన తర్వాత ఇంకా ఒకవేళ మనలో ఎక్కడైనా పొరపాటున పేతురు లాంటి బిఫోర్ క్యారెక్టర్ మనలో కనబడుతుంటే ఆఫ్టర్ పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ ఎప్పుడైతే వారి తల్ల మీద అలాగా వరాలిందో ఒక చేంజ్, నూతన వ్యక్తిగా మార్చబడినట్టుగా ఈ కూడిక ద్వారా మనందరం కూడా మేలుతో మన కార్యాలను ముగించే అంత మార్పు మనలో కనబడునుగాక, వచ్చి తీరునుగాక. అవసరమైంది ఇది ఒకటేనండి. చివరికి ఆదిమ సంఘానికి ఎలా మారిపోయాడు తెలుసా? పౌలు మూల స్తంభంగా మారాడట. అబ్బా, ఒకప్పుడు అసలుకి పారిపోయిన ఆయన ఒక చిన్న పాప ద్వారా నువ్వు కూడా ఆయనవే అనగానే ఒక పాపకి జవాబు చెప్పలేకపోయాడండి, అంత విశ్వాసం అయ్యుండి. 3.5 సంవత్సరాలు యేసుతో పాటు తిరిగి 3.5 సంవత్సరాలు యేసు చేసిన అద్భుతాలు చూసిన ఆయన ఒక చిన్న పాపకు జవాబు చెప్పలేకపోయాడు, నోరు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ అలాంటి వ్యక్తి తర్వాత ఎలా మారిపోయాడో తెలుసా? మూల స్తంభంగా, సంఘానికి మూల స్తంభంగా మారాడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9లో పౌలు భక్తుడే ఈ సాక్ష్యం చెప్తున్నాడు. ప్రియులారా, నోవాహును బట్టి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, నోవాహు నీతిమంతుడు. 2వదిగా పేతురును బట్టి పౌలయ్య గారు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. ద బుక్ ఆఫ్ గలషియన్స్ చాప్టర్ 2 verse 9. గలతీ 2:9. స్తంభములుగా ఎంచబడిన ఎవరంట? యాకోబు. కేఫా అంటే పేతురండి. కేఫా అంటే ఎవరండి? పేతురు. తర్వాత 3 యాహోను, యాకోబు, పేతురు. యేసుప్రభు వారు సజీవంగా శరీర రూపంగా ఉన్నప్పుడు కూడా ఈ ముగ్గురినే వెంట పెట్టుకుని రూపాంతరపు కొండకి వెళ్ళేవాడు. ఈ ముగ్గురినే వెంట పెట్టుకుని స్వస్థత చేయడానికి లోపలికి వెళ్ళేవాడు. ఈ ముగ్గురికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాడు. ప్రియులరా, ఇలాంటి ముగ్గురులో 2వ వ్యక్తిగా స్తంభములుగా ఎంచబడ్డారు ఈ ముగ్గురులో. అంటే మూల స్తంభంగా ఆది సంఘానికి మారిపోయాడండి. తన యొక్క అంతాన్ని మేలుగా ముగించుకున్న వ్యక్తి. బైబిల్లో రాయబడలేదు కానీ చరిత్రను ఎవరు కాదనలేరు ప్రియుల. చరిత్రలో ఏంటో తెలుసా? ప్రభువైన యేసు కోసము తల్లకిందులుగా సిలువ వేయబడి దేవుని దృష్టికి యథార్థమైన మరణాన్ని పొందుకున్న వీరుడుగా కూడా పేతురు లిఖించబడ్డాడండి. నన్నెందుకు అబ్బాయి యేసుప్రభు నేసినట్టుగా మామూలుగా సిలువ వేస్తారు? నా జీవితం ఏ పాటిది, నా గతి ఏ పాటిదా? నన్ను తలకిందులుగా సిలువేయండి. కార్యారంభము కంటే కార్యాంతమే మేలు. ఏంటి ఆ మేలు అంటే ఆయన ద్వారా ఒక్క మెసేజ్కే 3000 మంది బాప్టిజం పొందారంటే ఇంకెంతమందిని మార్చుంటాడండి. ఇది మేలు ప్రియులరా. నోవాహు కూడా మేలు ఏంటి? అది ఒక కుటుంబాన్ని అన్న ఓడలోకి రక్షణలోకి సిద్ధపరచుకోండి ఆయన. నెంబర్ 3, 3వ వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. కార్యారంభము కంటే కార్యాంతాన్ని మేలుగా ముగించిన మరొక వ్యక్తి. ఎండింగ్ మేలుతో ముగించబడిందండి. ఎవరా వ్యక్తి? మనందరికీ బాగా పరిచయమైన వ్యక్తి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదామండి. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 42 verse 10. యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట. యోబు గ్రంథం 42:10. మరియు యోబు
తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. అయిపోయింది ఆల్రెడీ అక్కడ. తర్వాత మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అయిపోయింది. ఫాస్ట్ టెన్స్, ఇది నాట్ ప్రెజెంట్ టెన్స్. యెహోవా ఇప్పుడు ఆయన ముగింపులో ఎలాగుందో తెలుసా? కార్యాంతము మేలు. ఎలాగంటే అదిగో యోబు అన్ని కష్టాలు నష్టాలు వేదనలన్నీ పడిన ముగింపులోనంటే క్లియర్గా చదువుకున్నాం. యోబునకు దేవుడు పూర్వము కలిగిన దానికంటే అంతములో రెండంతలు అధికముగా దేవుడు దయచేసాడట. ఎందుకో తెలుసా? ఆయన కార్యాలు అలాగా ఉన్నాయి. బాధలు వచ్చినా ఫెల్ట్ అవలా. ఒకే రోజు మనందరికీ పరిచయం, మళ్ళీ వివరించాల్సిన పని లేదండి. బైబిల్ 66 పుస్తకాల్లో మొట్టమొదటిగా దొరికిన పుస్తకం యోబు గ్రంథమే అంటారు బైబిల్ పండితులు, ప్రియులను. అందుకే యోబు గ్రంథంలో ఉన్న యోబు చరిత్ర చూసే ఆది కాండంలో కనపడే మోషే కూడా ఆయన విశ్వాసాన్ని, ఆయన ఆ నిర్గమకాండలో కనపడే ఆ మోషే ఈయన విశ్వాసాన్ని చదివే ఆయన అంత నిలకడగా ఉన్నాడు అని అంచనా వేస్తారు బైబిల్ పండితులు, ప్రియులను. అనాదిలో ఉన్న గొప్ప భక్తుడండి ఈయనకు వచ్చిన కష్టాలు నష్టాలు నేను మీకు చెప్పాల్సిన పని లేదు, మనందరికీ పరిచయమే. ఒక్క రోజులో అన్ని పోగొట్టుకున్న ఒకే ఒక వ్యక్తి, చివరికి సహభాగస్వామి సైతం వచ్చి ఎందుకు ఇంకా బ్రతుకున్నావు? ఏ భక్తి నీ భక్తి? నీ భక్తి నీకు ఆశీర్వాదం ఇవ్వాలి కానీ ఇదేంటయ్యా? ఒకే రోజు అందరు చచ్చిపోయి ఆస్తిపాస్తులు, అసలు నీ దేహం చూసుకున్నావు ఒకసారి, ఆరోగ్యం, అసలు నువ్వు అసలు నిజంగా భక్తుడివేనా? భక్తుడిగా అయితే అన్నీ వస్తాయా? కట్టుకున్న శ్రీమతే వచ్చి మొఖానే పట్టుకుని నిందించి చచ్చిపో అందండి. ఎంత లోతైన గాయం చేసే మాట ఒకసారి ఆలోచించండి. భూమి మీద ఒక మనిషి బతికేదే ముందు భార్య కోసం అండి. పెళ్ళైన తర్వాత ఆ భార్య ఆ భర్తే వచ్చి చచ్చిపోవానంటే ఇంకెవరికి చెప్పుకోవాలా? కానీ ఎక్కడా కూడా ఈయన నీతి తప్పలా. సాతానోడా నీ ఇష్టం కానీ ఒకటే మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోను, దేవునికి ఏం కలుగును గాక. కనీసం నోటితో కూడా పాపం చేయని వ్యక్తి ఇజ్ నేమ్ జోబ్. ఆయన కార్య అంతము మేలుగా ఉండాలని ఎంత ఓర్పు, ఎంత సహనం, ఎంత నిలకడ, దీనికి దేవుడు ముద్రేసేసాడండి. కార్యారంభము కంటే కార్యాంతము మేలుగా ముగించిన యోబు. స్నేహితులు వచ్చారు, వచ్చి వాళ్ళు ఆ స్నేహితులంటే ఆదరించేవాళ్ళు. కానీ ఈ ముగ్గురు స్నేహితులు ఆదరించకపోగా బాణాల లాంటి మాటలతో వేధించారు ప్రియులరా. కానీ చివరికి కూడా ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఆయనకి రెండంతుల మేలు రావడానికి ముందు ఆయన చేసిన పని ఏంటంటే, చదువుకున్న 42:10 స్నేహితుల నిమిత్తం ఏం చేశాడంట? అమ్మ అందరూ రండి, ఈ మాట ఏం చేశాడండి? విమర్శించే వాళ్ళ కోసం ప్రార్థన చేశాడండి. వచ్చి సూదుల్లాగా పొడుసు, అసలు నీకు భక్తి అయినా నిజంగా నీ భక్తిపరుడు అయితే యోబు ఏంటరా ఒకే రోజు ఎందుకు ఎలాగ జరుగుతాయి? ఎంత క్రిటిసైజ్ చేసినా సరే వాళ్ళ కోసమే మళ్ళీ ప్రేయర్ చేశాడండి. ఇది కార్యము అంతము మేలు. నీ కార్యం ఎలాగో ముగిస్తున్నావు ఒక్కసారి హృదయ పరీక్ష చేసుకోవడం చాలా శ్రేష్టమని. తొలిలో ఉన్న వాళ్ళ కోసం ఇప్పటికీ ప్రార్థన చేయగలుగుతున్నావా? నీకు పరిచయమైన తొలి దినాల్లో ఉన్న వాళ్ళందరి కోసం, వాళ్ళు సజీవులుగా ఉంటే వాళ్ళ సంతానమైన వాళ్ళ మనవ సంతానమైన ఇప్పటికైనా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావా? వాళ్ళు స్టార్టింగ్లోనే ఆగిపోయారా? కార్యాంతము మేలుగా ముగించిన వీరుడు ధీరుడు అని చెప్పాలి. ఇజ్ నేమ్ జోబ్. మత్తయి సువార్త 24:13 బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా అండి? మత్తయి సువార్త 24:13 బహు చక్కటి మాట దేవాది దేవుడు రాయిస్తాడు. ఏంటంటే, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. ఆమెనడు బిగ్గరగా. మత్తయి సువార్త 24:13 ఉంది. ఎంతవరకు సహించాలంట? అమ్మ అందరూ అనండి, ఎంతవరకు అండి? అంతము వరకు సహించిన వాడే రక్షించబడదు. అదే కార్యాంతము వరకు. దేవుడు నీకు ఏ కార్యాన్ని అప్పచెప్పాడో మిడిల్ డ్రాప్ అయిపోబోకండి. స్టార్టింగ్లో ప్రాబ్లం వచ్చిందని అదిగో లోతు భార్యలాగా వెనక్కి తిరిగి వెళ్ళిపోబాకు. అదిగో ధేమా ఇహలోకాన్ని ప్రేమించి పౌలును విడిచిపెట్టినట్టు వెళ్ళిపోబాకు. అదిగో అన్ని చిన్నప్పటి నుంచే బ్యాచ్ చేస్తూ ఉన్నాడు, కానీ నీకు ఒక్కడ కొదువని ఆస్తి అమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించంటే అంత శ్రేష్టమైన భక్తుడు ఒక్కడ చేయలేక ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోబాకు. కార్యారంభము కంటే ఏం మేలండి? కార్యాంతమే మేలు ప్రియులరా. ఒక తల్లి చూడండి, నవమాసాల మొయ్యటం ఒక ఎత్తు అయితే ఆ చివరి దినాల్లో రెడీగా ఉంటుంది. ఏంటో తెలుసా? మామూలు కామన్ డెలివరీకైనా రెడీయే, ఆపరేషన్కైనా రెడీ. ఎందుకో తెలుసా? ముందు నా బిడ్డను నా చేతుల్లోకి ఎత్తుకోవాలి. ఇది మేలు అంతం. ఆ 9 నెలలు ఒక ఎత్తు.
జీవితంలో కూడా ఎలాంటి ఆత్మీయ జీవితంలో మన కార్యాంతము మేలుగా ముగించుదుము గాక. నెంబర్ 4, 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. కార్యారంభము కంటే కార్యాంతము మేలుగా ముగించిన మరొక శ్రేష్ఠులైన వ్యక్తి ఎవరంటే అందరూ పురుషులేనండి, స్త్రీలు ఎవరు లేరా? రూతు గ్రంథంలోనికి వస్తారండి. 4వ అధ్యాయం 13వ వచనం. రూతు గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనంలో అదుగో అంతము మేలుకరంగా ముగించిన గ్రేట్ హీరోయిన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వీరురాలని చెప్పాలండి. రూతు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో బైబిల్ చెప్తున్నమాట. రూతు 4:13. కాబట్టి బోయాజు రూతును పెండ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్టు అనుగ్రహిస్తాడు అనందా, అనుగ్రహించాను కనుక ఆమె ఎవరిని కందంట? కుమారుని కనను. ప్రియులరా, రూతు తన జీవితంలో కార్యారంభము కంటే కార్యాంతము మేలుతో ముగించిందండి. కార్యారంభము మోయాబు దేశస్తురాలు, షీ వాజ్ ఎ రిచ్ పర్సన్. ఆవిడ విగ్రహారాధనలో వాళ్ళ నాన్నగారు విగ్రహారాధన చేస్తే ఒక దేవతకు పెడితే ఆ దేవత మధ్యలోంచి మంట పెడితే మండిపోతూ ఉంటుంది. ఆ దేవతకి పిల్లలను బలిచ్చేవాళ్ళు ఆ చేతుల్లో అలా పడేస్తానికి రూతే పిల్లలను తీసుకొని ఆ విగ్రహంలో పడేసేదట. ఆమె బ్యాక్గ్రౌండ్ అది మోయాబు దేశంలో. నేను ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు అండి, ఎదురుగా ఉన్న మోయాబ్ దేశంలో కూడా ఒక రోజు ఉన్నప్పుడు ఫ్లైట్ డిలే అయితే అక్కడ నేను విన్నాను, ఏంటి మోయాబీ దేశరాలే కదా రూతు, ఏంటి క్యారెక్టర్ అంటే ఆమె చరిత్ర కొంచెం క్లుప్తంగా దొరికింది నాకు. ఇలాంటి రిచెస్ట్ ఉమెన్ అయినప్పటికీ కూడా ఆ యెరూషలేము నాకు ఒక శ్రేష్టమైన కేంద్ర బిందువుని యేసు ప్రభువు వారు ఈమెలో నుంచి రావడానికి దేవుడు ప్రణాళిక చేశాడు కనుక ఆ ప్రణాళిక తెలియకపోయినా అంతము వరకు మేలుగా చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న నన్ను మన్నించాలి. మరలా శరీరాశల వైపు, నేత్రాశల వైపు, జీవపడంబాల వైపు, అల్లరితో కూడిన ఆటల వైపు, అన్నిటి వైపు వెళ్ళాలా. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు అంది. ఎవరితో అనండి? ఎవరితో అండి? వాక్యం వింటున్న సోదరులారా, దేవుని యొక్క ఆత్మీయ యాత్రలో మన దైవ సేవకులు శారీరకంగా లేకపోయినప్పుడు కూడా మన కాన్సెప్ట్ కూడా మన స్లోగన్ కూడా ఎలాగ ఉండాలి ఏంటో తెలుసా? మీ సంఘమే నా సంఘం, మీ దేవుడే నా దేవుడు, ఈ పరిచర్య నా పరిచర్య. ఆమెనడు బిగ్గరగా ఎంతగా దీవించబడి తిండి లేని పేదరికాన్ని కూడా అనుభవించిందండి. అంత రిచ్ ఉమెన్ అయ్యుండి ఒకటే నా జీవితం ఇది, నయోమి ఏమి నిస్సాయ స్థితిలో ఉన్న తిండి లేని పరిస్థితి కూడా ఆ ఎండలోకి వెళ్ళి గింజల కోసం, పరిగంటే ఎవడో కోస్తే వదిలేసేదండి, దానికోసం కూడా వెంపర్లాడి ఉండి ఎంత ఓర్పు, ఎంత సహనం, అంత సహనంతో ఉంది కనుక ఇప్పుడు కార్యము అంతము ఎంత మేలుగా ముగించబడిందంటే మోస్ట్ హైయెస్ట్ రిచ్ పర్సన్ బోయాజుకి భార్య అయిపోయింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే యేసు ప్రభు వారు ఆమె ద్వారా భూలోకానికి రావడానికి దేవుడు ఇష్టపడ్డాడండి. ఇది అనాదిగా ఉంది, విధవరాలుగా ఉంది, పరదేశిగా ఉంది, 3 ఉన్నాయి ఆమెలో. అయినా సరే కురుంగిపోలేదండి. కార్యంతము మేలుగా ముగించాలనే ఒక తపనతో ఆమె సిద్ధపడి ఈ రోజున యేసు ప్రభువు ప్రపంచానికి దేవుడిగా రావడానికి ఆమెలో నుంచి ఆ వంశావళి అలా కనెక్ట్ అయింది. ప్రియులారా, ఈ సంఘంలోనికి నూతన ఆత్మలు కూడా, ఆత్మీయమైన పిల్లలు కూడా మన ద్వారా పరిగెత్తుకొని వచ్చుదురుగాక. 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసుకుందాం. ఇప్పటివరకు ఎన్ని విషయాలండి? కార్యాంతము మేలుతో ముగించిన 5గురిలో నెంబర్ 1 ఎవరండి? నోవాహు జీవితం. 2వది ఎవరండి? సిమోను పేతురు జీవితం. నెంబర్ 3 3వది ఎవరండి? యోబు జీవితం. 4వది ఎవరండి? రూతు జీవితం. 5వది ఆఖరిది. ఈ నలుగురే కాదు, ఇక్కడ 40 మంది చెప్పిన, 4,000 మందిని తీసుకొచ్చిన, 4 లక్షల మందిని తీసుకొచ్చిన, 4 కోట్ల మందిని తీసుకొచ్చిన, 4 మిలియన్ల మంది తీసుకొచ్చిన, భూమి మీద ఎంతమందికి చెప్పినా సరే ఈ ఒక్క వ్యక్తి ముందు వీళ్ళెవ్వరూ కూడా సరిరారు. 5వది ఆఖరిది అంతాన్ని మేలుగా ముగించిన ఒకే ఒక వ్యక్తి ఎవరో తెలుసా? యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం ప్రార్థన చేసేద్దామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనములో ఇవన్నీ ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు ఒక ఎత్తు అయితే ఈయన ఒక ఎత్తు. ప్రియులరా, ఈయన కార్యము అంతమును ఎంత మేలుగా ముగించాడంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుదాం. అందరు తెరవండి. యోహాను 19:30. యేసు ఆ చెరకను పుచ్చుకొని ఏమైందండి? ఆ మాట అందరూ చెప్పండి. ఏమైంది? అందరు ఇంకోసారి చెప్పండి. ఏమైంది? సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. కార్యము అంతము మేలుగా ముగించిన 5వ ఆఖరి వ్యక్తి, శక్తి, గొప్ప దేవాది దేవుడు. ఆయన పేరేంటంటే నజరేయుడైన
యేసుక్రీస్తు వారు ఇప్పుడు చేతుల నుండి పైకి స్తోత్రం చెప్పండి ప్రియులారా. కార్యంతాన్ని మేలుగా ముగించుకున్న ఐదవ ఆఖరి వ్యక్తి మనం వినాలనుకున్న 5 పాయింట్లో, కానీ ఈజ్ ఓన్లీ వన్. ఈయన ఎవరికి సాటి రాదు. 5 కాదు, 1 కాదు, 2 కాదు, 10 అయినా ఏదైనా ఆయనే సాటి. ముగింపు ఎంత ముగించాడండి? 33.5 చురుకు కలిగిన యవ్వన వయసు అంట, రోషము కలిగిన వయసు. 33.5 అంటే ఎవరన్నా అన్నా కూడా అసలు సహించలేని వయసు. అంత స్థితిలో కూడా నోరు మెదపలేదు, మౌనైపోయాడు. 39 కొరడా దెబ్బలు, నాకడి చెలలాగా వీపు దున్నబడుతూ ఉన్నా, గడ్డం పీగుతున్నా, చంపల మీద కొడుతూ ఉన్నా, అవమానపరుస్తున్నా. మనిషి జీవితంలో దేన్నైనా భరిస్తాడేమో కానీ గాండ్రించి ఉమ్మేస్తే ఎవడ పడ్డండి. ఆ ఉమ్ము వేయించుకున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? నాకు ఇవన్నీ కాదు, నువ్వు ఉమ్మేసిన, కొరడా దెబ్బలు కొట్టిన, ముళ్ళ కిరీటం పెట్టిన, బాధించిన దేవుడు నాకు ఒక పని అప్పచెప్పాడు. ఆ కార్యాన్ని నేను మేలుగా ముగించడమే నా ముందున్న గురి. కొడతారా? కొట్టండి. నా పిల్లల కోసం నేను సహిస్తాను. నోవాహు బోధ వినకుండా లాంటి వారి కోసము, అదిగో యోబు లాంటి క్యారెక్టర్లోకి రాకుండా ఉన్న వారి కోసం, రూతు లాంటి విశ్వాస జీవితంలోకి ఇంకా రాకుండా ఉన్న వారందరి కోసం ఆ పాపమునకు వచ్చే జీతమైన మరణాన్ని ఆయన తన మీద వేసుకొని ఆయన ముగించాడు. లేకపోతే నువ్వు ముగించాలి. నీ వల్ల కాదుగా, నేను ముగించాలి. నా వల్ల కాదుగా, మన వల్ల కాదు. కాబట్టి అది అట్లాగా ఉంటుంది. మనమేం అగ్నిగుండంలోకి వెళ్ళిపోవాలి. ఇలా కాదని తన పోలిక చొప్పున చేసుకున్నాడు మనిషిని. అందుకే అంత ఇంట్రెస్ట్ ప్రియులరా. అందుకే ఒక కుమార్తె, ఒక కుమారుడు పని తల్లి తండ్రి ఎందుకు చేస్తారో తెలుసా? వచ్చి పోలిక. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పోలిక చొప్పున, ఆయన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నాడు కనుక నువ్వు నేను చేయలేకపోవడం మిగిలి చేస్తున్నాం. ప్రారంభం బాగానుంది, ముగింపు కూడా బాగానన్నట్టే ఉంది. ఎండింగ్కి వచ్చేలోపు డౌన్ అయిపోతున్నావు. అందుకే ఎండింగ్కి వచ్చేసి నీకోసం సిలువ మోసాడు ఆయన, నీకోసం దెబ్బలు భరించాడు ఆయన, నీకోసం అన్ని వేదన పడి చివరికి ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీయబడి ఉదయం 9 గంటలకు సిలువను ఎక్కిస్తే 3 మేకుల మీద ప్రియులరు. అంత వేదనలో కూడా అప్పటికి ఆయన పని అయిపోయిందండి. అంత వేదనలో కూడా నోరు తెరిచి, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని మొదటి మాట పలికాడండి. ఇదిగో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని రెండో మాట పలికిన దేవుడండి. అమ్మ ఇదిగో నీ కుమారుడని తల్లిని మర్చిపోకుండా పలికిన దేవుడండి ఆయన. నా దేవా నన్నేలా విడిచావు ప్రభువా. తన వ్యక్తిగత బాధ అతనితో చెప్పుకున్నాడు దేవునితో. నేను తప్పికొనుచున్నాను 5వ మాట పలికిన గొప్ప దేవుడు అండి ఆయన. 6వ మాట అంటాడు సమాప్తమైంది, ఇట్స్ ఫినిష్డ్. 7వది, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించేసుకొని ఇక పనేమి లేదయ్యా, కార్యం క్లోజ్ చేశా, అది మేలుగా ముగించా. సాతాను శిరస్సును ఏం చేశాను? ఎత్తక త్రొక్కా. ఇప్పుడు చేతులుండి పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి ప్రియులారా. కనుక అందుకే మన మూలవాక్యం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం, కార్యారంభము కంటే అందరనండి కార్యారంభము కంటే కార్యాంతమే మేలు. కనుక మనం కూడా ఏం చేయాలో తెలుసా? ఒక్క మాట చదవండి, ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. మనం కూడా ఏం చేయాలంటే హెబ్రీలకు రాసిన పత్రిక తెరవండి. 12వ అధ్యాయం 2వ వచనం. మనం కూడా ఏం చేయాలండి? మనందరికీ పరిచయమైన మాటే. హెబ్రీ 12:2 మనము కూడా చదవండి ఎవరైనా. మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, ఈ మాట అందరు నాతో బిగ్గరగా చెప్పండి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా. ఆ మాట ఇంకోసారి చెప్పండి. ఎవరండి ఆయన? కొనసాగించువాడనండి. ఎవరండి ఆయన? ఆపేసే దేవుడు కాదండి, కొనసాగించువాడైనా. ఎవరి వైపు చూద్దాం ఇప్పుడు మనం? అందరు చెప్పండి, ఎవరి వైపు చూద్దామండి? దీనదాసులు భౌతికంగా లేకపోయినా ఆత్మీయంగా రోజు మనల్ని పలకరిస్తూ ఉన్నారు. అదిగో ఆ సేవకులను దేవుని వైపు నడిపించిన యేసు వైపు చూచుచు మనందరము కూడా మన ఎదుట పందెములో ఎలా పరిగెత్తాలంట? ఓపికతో పరిగెత్తటమే కార్య అంతము మేలుగా ముగించటం. తల్ల వంచండి. ప్రభువా అట్టి స్థితి నాకు కలుగునుగాక.